అందరికీ నమస్కారం అండి. నేటి కవిత శీర్షిక ఓ తాత నీ సక్కటి ఆరూపం ఎప్పటికీ మరవమే. ఓ తాత నీ సక్కటి ఆరూపం ఎప్పటికీ మరవమే. నీ రెక్కల కష్టమే మా గిన్నెలో బుక్కెడు బువ్వ తాత. నీ కాళ్ళు ఎక్కని గుట్టలంటూ మన నల్లమల్లులో లేవు తాత. నువ్వు దోసిలి బట్టి నీళ్లు దాగని చెరువంటూ లేదే. అడవి తల్లే నీకు అమ్మ అయ్యా. గొడ్డలిని భుజానేసుకొని సంకన గొర్రెపిల్లలతో గొర్రెల గుంపెంబటి తిరిగి తిరిగి మోకాళ్ళు అరిగినాయి తాత. కండ్ల ముందే పెద్ద కొడుకు కాలం చేస్తే ఓ రాగాన ఏడుస్తూ కన్నీటి చెరువైతివి తాత. మనవల్లో మనవరాళ్ళ పెళ్లిళ్లకు ఇంటి ముందల పచ్చతోరణమైతివి తాత. కష్టం చేసుకొని బతకాలిరా అని కొస ఊపిరి పోయే వరకు గుర్తు చేస్తేవి తాత. తాత నీ సక్కటి ఆ రూపం మేము ఎప్పటికీ మరవమే. ఓ తాత నీ సక్కటి ఆ రూపం మేము ఎప్పటికీ మరవమే. అందరికీ నమస్కారం అండి. మరి మన గ్రామీణ ప్రాంతాల్లో బ్రతికినటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం తింటున్నటువంటి ప్రతి మెతుకు కేవలం మనం సంపాదించిందో మన నాయన సంపాదించిందో కాదండి. దాని వెనక మన తాతలు ముత్తాతలు కష్టపడ్డది కూడా ఉంటుంది. మరి ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేసిన రెక్కల కష్టమే ఈరోజు మనం తింటున్న బువ్వ. వాళ్ళు ఎక్కని గుట్టలు, వాళ్ళు తాగని చెరువుల నీళ్లు, వాళ్ళు చేసినటువంటి కష్టము ఎలలేని కష్టం. కాబట్టి వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాలన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో చెప్పింది మా తాత జబ్బు రాములు గారి జ్ఞాపకార్థంగా చెప్పినటువంటి కవిత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్.